ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహుల్. అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో తను కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత మేము ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 వీక్లో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 yearsగా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగో లవ్ ఇవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. It was very lovely working with him and I would love to work with him again and again also. ఎక్కువ చెప్పేసా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, రేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే నా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిశాను. అండ్ మా మహేష్ గారు రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్. అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి సర్లే ఆయన చూసుకుంటారు టైప్లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాస్ వన్ మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే ఇంకా ఆయన చేస్తున్నారు అంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు. మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్నీ మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహాలు రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసే సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ స్వీట్ సోల్. చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామ్ అండ్ క్వైట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందులో 2 సాంగ్స్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. హీఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. సో హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్సిలో మేము చేసాము ఒక 15 days స్కెడ్యూల్. సో 15 days అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మూవీ
ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్లా ఉండింది, అయ్యో అయిపోయింది అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి, అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్, యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ. ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. సో అంటే లాస్ట్ మూమెంట్లో నేను కలవడం జరిగింది మహేష్ గారిని. సో నా సైడ్ నుంచి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పచ్చు. ప్రొడ్యూస్ చేశాను. సో సార్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఆ రిలేషన్తో సార్ అంటే నా సైడ్ నుంచి మేము కలిసి అంటే పోస్ట్ ప్రొడక్షన్లో వీ వర్క్ టుగెదర్. సో విత్ ద గ్రాటిట్యూడ్ మహేష్ గారు హెస్ గివెన్ మై బ్యానర్ ప్రెజెన్స్. సో మూవీ గురించి చెప్పాలి అంటే, సో ఇట్స్ అ వెరీ రామ్ కామ్ మూవీ. అంటే విత్ ఎ వెరీ ప్లెజెంట్ కాంటెంట్ అండి. అంటే కొత్తగా పెళ్ళైన ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే క్యూట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. సో ఐ హోప్ దిస్ మూవీ will stream with a very good thing in AHA. So I congratulate all the team and thank you, Andy. Vidya Vasilaham. So Vidya Shivani was always my first choice for the film. So and Vasu Rahul Vijay was a choice for Mahesh actually. So you both were selected by both of us. And we were very, I mean, we never had an option. You were always the first choice for us. And the movie ట్రైలర్లో చూసే ఉంటారు, చాలా చాలా బాగా వచ్చింది మూవీ. సో May 17th ఆహాలో అందరూ చూడండి. అండ్ ఈ మూవీకి బేసిక్గా నేను చేసింది అయితే ఏమీ లేదు, మొత్తం అంతా మా హస్బెండ్ మహేషే చేశారు. He put in a lot of effort for the movie. He had to go through a hell lot of work for this movie. So I really appreciate him for that. And we had a lot of family support for this. And of course friends. Friends are always behind us to complete the project, to finish it on time. And director Manikant Garu and Kalyanana as usual, wonderful songs. And it was really wonderful that you worked with us for this. And Chandikaran Garu, Venkatesh, all of you. We really love how you worked for the film. Thank you. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్లీ మణికాంత్కి చాలా థ్యాంక్స్, నాకు అదని నమ్మి ఒప్పుకొని దాన్ని సినిమాగా తీద్దాం అన్నందుకు. తర్వాత మహేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు అవర్ విద్యా అండ్ వాసు, రాహుల్ గారు మోస్ట్ హార్డ్ వర్కింగ్, విద్యా గారు మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మర్, అండ్ దెన్ కళ్యాణ్ గారు వండర్ఫుల్ ట్యూన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ May 17th అందరూ చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, పెళ్ళి అయి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళకి అందరికీ ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ టు వాచ్. మీకు కనెక్ట్ అయింది చెప్పండి, కొత్తగా పెళ్ళి అయింది కదా మీకు? కనెక్ట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాను. ఓ, ఈ సినిమా రాసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది, అందుకనే ఇంత ఎంగేజ్ లో ఎలా పెళ్లి చేసుకున్నారో అనిపించింది నాకైతే. ఈసారి హెయిర్ స్టైల్ కి మొత్తం డబ్బులు ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి. సో థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మా హీరో అండ్ హీరోయిన్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మహేష్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలన్నీ చేశాను. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అయింది. లైక్ మంచి డాన్స్ నెంబర్ ఉంది, ఒక డాన్స్ నెంబర్ మంచి ఫ్రస్ట్రేషన్లో మా హీరో ఎరగదీశారు డాన్స్ ఒకటి. ఆ సాంగ్ అయిన తర్వాత బాగా దిష్టి తగిలింది మా హీరోకి, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, బట్ ఇప్పుడు కోలుకున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
నాకు చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న డాన్స్ సాంగ్ ఒకటి ఇచ్చారు, డాబా సాంగ్. థ్యాంక్ యూ. అండ్ మంచి మెలడీ కూడా ఉంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మెలడీ కింగ్ అంటారు ఆయన, కళ్యాణ్ గారిని. ఇందులో ఒక మెలడీ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. మీరు అలా ఇలా వెళ్తూ ఆవిడని కొంచెం ముందుకు పంపించడం. మనీష్ తన కాస్ట్యూమ్ ఎలా ఉందని చూసారా? అంతసేపు మాట్లాడండి కదా, చెప్పండి. మీరు మాట్లాడండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మీమర్స్కి, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్లీ ట్రైలర్ చూసుంటారు, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. May 17th ఆహాలో మీ ముందుకు వస్తుందండి. అండ్ యాక్చువల్లీ సినిమా గురించి చెప్పడం కంటే టీజర్ ట్రైలర్ చెప్తుంది, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ అనమాట. సో ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ వెంకీ, ఎందుకంటే వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే ఇది మెటీరియలైజ్ అయింది. వెంకీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఒక సినిమా రాశాను, v.va.aham అన్నాడు అనమాట. ఏంటిది అంటే వివాహం రా v.va.aham అన్నాడు. దాన్ని లేటర్ ఆన్ వి మెటీరియలైజ్డ్ ఇట్ టు విద్యావాసులహం. థ్యాంక్ యూ వెంకీ ఫర్ రైటింగ్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ నేను కలిసింది కళ్యాణ్ సార్ని. సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది, ఒక మంచి ట్యూన్స్, ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ గారు కంటే ముందు కూడా నేను కళ్యాణ్ సార్ని కలిశాను. రైట్ బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే నాకు ఆయన 3 ట్యూన్స్ ఇచ్చారు. దాని తర్వాత అఖిల్ మా డిఓపి, సో అతను కలిశాను. డిఓపి త్రూ మహేష్ గారిని కలిశాను. థ్యాంక్స్ టు డిఓపి ఇక్కడ లేరు, ప్రాబబ్లీ స్టిల్ స్టక్ ఇన్ డిఏ, అవుట్స్ ఇస్తున్నట్టున్నాడు. హీ కుడెంట్ మేక్ ఇట్ టుడే. సత్య గారు మా ఎడిటర్, ఆయన కూడా ఈరోజు ఇక్కడ లేకపోయారు. బట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ మలిక్ సార్, ఎందుకంటే ఈ సినిమాలో ఎవరిని క్యాస్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను వాసు రాహుల్కి యూఎస్ ఒక ట్రిప్ వెళ్తుంటే దాని ముందే కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసాం. రిటర్న్ వచ్చేలోపటికి హీరోయిన్ రెడీ చేసి ఉంచుతాం అని అన్నాము, కానీ దొరకట్లేదు. ఆ టైంలో కళ్యాణ్ గారు అన్నారనమాట, శివాని బాగుంటుంది అని. సో లేటర్ ఆన్ ఐ మెట్ శివాని అండ్ వాళ్ళ ఇంట్లో నేను నారేషన్ ఇచ్చాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక సిట్టింగ్లో నా అమ్మాయి ఓకే చెప్పేసింది. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాకి సోల్ అంతా మ్యూజికేనండి. కళ్యాణ్ మలిక్ సార్ మొత్తం 4 పాటలు, 4 రకమైన వైవిధ్యమైన పాటలు. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్, మీరు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూసుంటారు, పెళ్లి తర్వాత పాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారి స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సప్రగడ. అండ్ భాస్కర్ భట్ల గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి యా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను సారీ కొంతమంది పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్. రైట్, ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా, ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ అవుట్ చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజ్అప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు, కానీ సడన్గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. కో డైరెక్టర్ సిద్ధు అన్న, వినీత్ చీఫ్ ఎడి, నవీన్ అసిస్టెంట్ డైరెక్టర్, జే పెస్పాటి, జే ఇక్కడ లేడు.